వందనాలు తెలియజేస్తున్నాను. My message today is taken from the book of Jeremiah. ఈ రోజు నా యొక్క వర్తమానం ఏంటంటే జెర్మియా అనే ఒక బుక్ నుంచి పుస్తకం తీసుకున్నాను. Jeremiah's visit to the potter's house and what lessons we can learn from that visit. ఇర్మియా ఆయన మరి ఒక కుండలు చేసే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎలా చేస్తున్నాడో ఆ విషయం మనకు తెలుస్తున్నాడు. And we will read the book of Jeremiah chapter 18 verses 1 to 11. Okay. Somebody read loud. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 to 11. 1 నుంచి 11 వచనం. Please read loudly. Read loudly. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేతుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కష్టదనియు నా ఈటదనియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. Praise the Lord. Hallelujah. We have great spiritual lessons to learn from this passage. ఈ యొక్క ప్యాసేజ్ నుంచి మనము దేవుని నుంచి ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక మెసేజ్ మనం పొందుకోగలం. If you listen to this and obey, your life will be transformed. ఒకవేళ ఈ వాక్యం మీరు విని ఆ వాక్యం ప్రకారంగా మీరు యథార్థంగా ఉన్నట్లయితే మీరు మన జీవితాల్లో మార్పు అనేది వచ్చేస్తుంది. One day God called Jeremiah and said, Jeremiah, you go to a potter's house. ఒక రోజు దేవుడు ఇర్మియాని పిలిచి ఇర్మియా, ఒకసారి నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు. What you should do, I will tell you there. నువ్వు ఏం చేయాలో అక్కడ నేను నీకు చెప్తాను. The lesson is, if you obey God in one step, then the next step will be revealed to you. ఓకే, అది ఏందంటే దేవుణ్ణి నువ్వు ఒబే చేసినట్లయితే, అంగీకరించినట్లయితే ఒక స్టెప్ లో రెండో స్టెప్ నీకు తెలియజేస్తుంది తర్వాత. And God gives us one step at a time. One step at a time. సో దేవుడు ఒకేసారి ఒకే స్టెప్ ఇస్తాడు. Praise the Lord. Hallelujah. And you must be willing to obey to go to the next step. కాబట్టి మనము అంటే మన ఆలోచన ప్రకారం కాకుండా మనం యథార్థంగా ఒబే చేస్తూ పోయినప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మనకు వచ్చేస్తుంది. Instead, you think Jeremiah is telling God, oh God, tell me everything. I will hear everything now. Let me hear the full story. Then I will go. ఓకే, సో దాని ప్రకారం కాకుండా దానికి బదులుగా మనము దేవుడిని, ప్రభా నువ్వు నాకు చెప్తే నేను నెక్స్ట్ నేను చేస్తా అంటే కాదు. Praise the Lord. Hallelujah. God has given you enough information to place one step, do it, and the next part will come. దేవుడు ఒక స్టెప్ ఇచ్చినప్పుడు ఆ స్టెప్ ప్రకారంగా మనం ముందుకు చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్ ఇచ్చేస్తాం. We can see the same thing in the life of Saul when he was converted to Jesus Christ. ఓకే, మన సౌలు ఉన్న కదా కొత్త నిబంధనలో సౌలు గురించి విన్నట్లయితే యేసు ప్రభువు ఏ విధంగా అయితే సౌలుని పౌలుగా ఏ విధంగా అయితే ఇక మార్చాడో అలా చూస్తుంటాం. He was going to persecute Christians, and at the gate of Damascus he found the light of Jesus.
and he fell down from the horse. దమస్కస్ మార్గంలో పోతూ మరి యొక్క క్రిస్టియన్స్ ని ఇబ్బంది పడదామని కష్టపడదామని పోయినప్పుడు అక్కడ అనుకోకుండా మరి యొక్క దేవుని యొక్క వెలుగును చూశాడు, కింద పడిపోయాడు. Then he asked, "Who are you, Lord?" అప్పుడు సౌలు దేవుని అడిగాడు, ఎవరు మీరు అన్నాడు. ప్రభువా మీరు ఎవరు అన్నాడు. Jesus said, "I am Jesus whom you persecute." యేసు ప్రభు చెప్పాడు, నేనే యేసుని, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆయన నేను అన్నాడు. And now Saul's next question, "Lord, what do you want me to do?" సెకండ్ క్వశ్చన్, రెండో ప్రశ్న ఏంటంటే, తండ్రి ప్రభువా నేను ఏం చేయాలి నీ కోసం అడిగాడు. And Jesus said, "Arise and go into the city. There it will be told you what you have to do." ఓకే, అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, లేచి ఆ యొక్క పట్టణానికి పోయినప్పుడు నేను నీకు అక్కడ విషయాల్ని తెలియజేస్తాను. I am thinking of what Jesus thought in the mind, my own thought. ఓకే, యేసు ప్రభు ఏం ఆలోచిస్తున్నాడో అది నేను నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను. Jesus was telling, "Now I have talked to you." ఓకే, యేసు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడతాను. But I have a man, a minister called Ananias, waiting for you. నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అనానియా, ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. And you should go to that minister of God, or he will come to you and tell you the remaining part. కాబట్టి నువ్వు ఆ దేవుని యొక్క సేవకుడి దగ్గర పోయినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు నీకు విషయాలు తెలియజేస్తాడు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అన్నాడు. So if you are in fasting prayer, looking at heaven, Lord, reveal, 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 reveal. Remember, God has his servants also who will come to you and speak from the word of God. అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా చెప్పు 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 తెలియజేయంటే కాదు. సో నీకు తెలియజేయాలంటే, నీకు సమాచారం రావాలంటే దేవుడు ఎవరినో ఒక దేవుని సేవకుని పంపిస్తాడు నీ కాడికి, అప్పుడు నీకు సమాచారం వస్తుంది. Praise the Lord. Open the heavens on me, talk directly from heaven, and until that time I will not get up from here. Don't take all this decision. God has guided you enough to go forward one step. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభా పరలోకం ఓపెన్ చేయి, నాకు అది చెప్పు ఇది చెప్పు అంటే కాదు. దేవుడు ఆల్రెడీ మనకు తెలియజేయాలంటే ఒక 20 వ్యక్తిని మన కోసం ఉంచుతాడు, అది మనం చేయాలి పని. So the lesson, God gives you one step with enough information to take that step. ఓకే, దేవుడు మనకు ఒక స్టెప్ ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని సరిపోయిన ఇక సమాచారం ఉంది కాబట్టి ఫస్ట్ ఆ స్టెప్ చేయాలి. ఆయన అడిగింది మనం, ఆయన చెప్పింది దాన్ని చేయాలి మనం. Will you say amen to that? ఆమేన్ చెప్తారు అందరూ కూడా. It may be about confessing Christ or testimony or taking baptism or giving or anything. God guides you. సో ఏదేమైనా యేసు ప్రభు గురించి చెప్పడం కానీ, బాప్టిజం కానీ, లేకపోతే సువార్త ప్రకటించడం కానీ, ఏదైనా కానీ ఎన్ని స్టెప్స్ కూడా ప్రభు ప్రకారం మనం వెళ్ళాలి. Praise the Lord. And then see what happened. Jeremiah reached the home house of the potter. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇర్మియా కుమ్మరవాని ఇంటికి వెళ్ళాడు, రీచ్ అయ్యాడు. And see what happened. The potter was working on the wheel with the clay. ఓకే, అక్కడ ఇర్మియా కుమ్మరవాడి ఇంటికి పోయినప్పుడు ఏం చూసిందంటే అక్కడ కుమ్మరివాడు ఆ యొక్క వీలు చక్రం మీద ఆ యొక్క మట్టిని పెట్టి పనిచేస్తున్నాడు. And the potter was ready with the message for the prophet. ఎప్పుడైతే ఇర్మియా ఇక కుమ్మరవాడి ఇంటికి పోయినప్పుడు, ఎప్పుడైతే కుమ్మరవాడు ఆ యొక్క చక్రం మీద కుండను తయారిస్తున్నప్పుడు ఆల్రెడీ సమాచారాన్ని దేవుడు అక్కడ పెట్టాడు కుమ్మరవాడి ద్వారా. And when he was looking only, that vessel was broken. ఎప్పుడైతే ఇక ఇర్మియా అది చూసినప్పుడు, ఆ కుండను చూసినప్పుడు కుండ పగిలిపోయింది. Think, when Jeremiah went there, the potter is not there. He went on a holiday for 1 week. ఓకే, జెర్మియా అక్కడ వెళ్ళినప్పుడు కుమ్మరవాడి లేనుకో ఆయన ఏమనుకుంటే ఒక సెలవు తీసుకున్నాడేమో ఒక వారం, ఆయన అక్కడ లేడేమో అనుకునేవాడు. That did not happen. అది జరగదు. And he went there. The potter was sleeping, and then he had to awake him. That did not happen. ఫస్ట్ పాయింట్ ఏమో, ఒకవేళ ఇర్మియా అక్కడ పోయిననుకో, ఇర్మియా ఆలోచన ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఒక వారం సెలవు తీసుకున్నాడేమో, లేకపోతే నిద్రపోతున్నాడేమో, నేను పోయి ఆయన లేపాల్సి వస్తుందేమో అనుకున్నాడేమో. The lesson is, when you obey God, you will be at the right point. ఇక్కడ లెసన్ ఏంటంటే, పాఠం ఏంటంటే, ఎప్పుడైతే దేవుణ్ణి ఒబే చేస్తావో, అంగీకరిస్తావో, you will be at the right point. ఓకే, అప్పుడు దేవుని మనం అంగీకరించినప్పుడు, ఆయన మాట మనకి వెండినప్పుడు, అప్పుడు దేవుని you will be at the right అప్పుడు మనము context. సరైన ప్లేస్ లో ఉన్నాం. Hallelujah. Hallelujah. Praise the Lord.
That is really a great lesson for us. ఇది మనకి ఒక పెద్ద పాఠం, గుణపాఠానికి పాఠం లెసన్. So, obedience to God guides you to the right context. ఓకే, విధేయత అనేది మనం చూసినప్పుడు సరైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకుంటాడు. Amen. In the book of Acts we see the Holy Spirit asking Philip, come on, go to that desert. అపొస్తలుల కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని పిలిచి డెజర్ట్ కి అరణ్యములోకి వెళ్ళమన్నాడు. And then again Philip did not go and wait for a long time running here and there. The moment he went to the wilderness, there was the chariot coming and one man reading the Bible, Old Testament. ఓకే, ఎప్పుడైతే దేవుడు ఫిలిప్పుని పిలిచి అరణ్యం పోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక వ్యక్తి, ఒక చారియట్, ఒక రథం వస్తుంది. ఆ రథంలో ఒక వ్యక్తి కూర్చొని బైబిల్ని వాక్యాన్ని చదువుతున్నాడు. And immediately there was opportunity for the ministry. అప్పుడు ఏమొచ్చిందంటే అక్కడ ఒక అవకాశం, దేవుని సువార్త ప్రకటించడానికి ఫిలిప్పుకి ఒక అవకాశం దొరికింది. So it confirms, if you obey the Holy Spirit, you will be in the right context in any situation. కాబట్టి ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఒబే చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు అక్కడ పనులు కలిగిస్తుంటారు. Amen. So be encouraged to go forward. కాబట్టి మనం ఉత్సాహంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళిపోవాలి. The third thing we learn here is interesting. In the hands of the potter, the vessel was spoiled. ఇది మూడవ పాఠం. మూడోది ఏంటంటే ఎప్పుడైతే ఇర్మియా ఆ కుమ్మరవాణ్ణి చూసినప్పుడు ఆ యొక్క కుండ పగిలిపోయింది. So here God is the potter. ఇక్కడ పాటర్ అంటే కుమ్మరవాణ్ణి అంటే దేవుడు. So the question comes, can the vessel break in the hands of God? ఓకే, మనకి ప్రశ్న వస్తుంది. ఏమొస్తుందంటే దేవుడి చేతిలో ఉన్న కుండ పాత్ర పగిలిద్దా మన ప్రశ్న. It is difficult for us to understand. అది ఒక కష్టసాధ్యం అర్థం చేసుకోవడానికి. But the truth is, this story says the vessel can break in the hands of God. ఈ యొక్క కథ వల్ల మనకు తెలిసిందంటే దేవుడి చేతుల్లో కూడా ఈ యొక్క పాత్ర అనేది పగిలిపోద్ది. It is difficult to understand. అది కష్టతరం అర్థం చేసుకోవాలంటే. You will tell hallelujah when you hear the word. When you hear the whole thing, you will say hallelujah. పాత విన్నప్పుడు అల్లు చెప్పాలి. Praise the Lord. That is, this vessel not only breaks, it is not the end of it. ఈ యొక్క పాత్ర అనేది పగిలిపోయింది, దానికి ఆ పాత్ర అనేది చివరిది కాదు, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ప్లేస్. This potter can make it again in something new. ఓకే, ఈ యొక్క కుమ్మరివాడు ఈ పాత్ర పగిలిపోయిందని అలా ఇడిచిపెట్టాడు, కానీ దాన్ని దాని విషయాన్ని ఇంకొక పాత్ర కూడా చేయగలడు కొత్తదాన్ని. Praise the Lord. Hallelujah. In fact, pot breaking in the hands of this potter God is the history of humanity. నిజం చెప్పాలంటే దేవుడి చేతుల్లో పగిలిపోయిన ఈ యొక్క పాత్ర ఏంటంటే మనిషి యొక్క చరిత్ర. Praise the Lord. In the Garden of Eden, this is what happened. ఏదైనా వనంలో ఇదే జరిగింది. In the history of Israel, this is what happened. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఇదే జరిగింది. In the life of every believer who many times backslides, this is what is happening. ప్రతి ఒక్క వ్యక్తి అంటే బిలీవర్ విశ్వాసంలో ఎప్పుడైతే వెనక తిరిగి చూస్తాడో ఇది కూడా మన జీవితంలో జరుగుతుంది. But the good news is God is not only the creator but he is recreator. Second time creating God. మంచి వార్త ఏంటంటే పగిలిపోయిందని కాకుండా అలా ఇడిచిపెట్టుకోకుండా దానిని కొత్త నూతనత్వాన్ని దేవుడు చూపించగలడు, చేయగలడు. Praise the Lord. Hallelujah. The Bible says that God upholds everything in his hands. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని చేతుల్లో ప్రతిదీ కూడా ఇలా ఎత్తబడుతుంది అన్నమాట. And you and I also, we are held by God. సో మనందరం నువ్వుగా నేనుగా మనందరం కూడా దేవుని చేత ఎత్తబడుతున్నాం. But many times it happens that you and I are broken. కానీ చాలా సమయంలో అనుకుంటాం నువ్వు కానీ నేను కానీ మనందరం కూడా ఇరిగిపోయిన స్థితిలో ఉన్నాం. But remember, God can remake you
into something new. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు తప్పకుండా నూతనత్వం, ఒక కొత్త దాన్ని నిన్ను తయారు చేస్తాడు. Praise the Lord. హల్లెలూయా. And again, one very important message is there. It says, the potter made it into another vessel as he pleased. Okay. ఇక్కడ ఈ యొక్క పాఠం మనం తెలుస్తుంది ఏంటంటే, ఈ యొక్క కుమ్మరి వాడు ఏం చేసిందంటే ఇంకొక పాత్రను తయారు ఎలా చేసుకుంటే ఆయన చిత్తానుసారం చేసుకున్నాడు. Praise the Lord. Hallelujah. When God makes you new, it is not what you thought about you. దేవుడు చేసేది నువ్వు అనుకున్న ప్రకారం చేయడు, కానీ దేవుడు అనుకున్న ప్రకారం చేస్తాడు. It is not what others are thinking about you. నీ గురించి ఏరే వాళ్ళు అనుకునేది చేయడు దేవుడు. Praise the Lord. And God will do according to His will and pleasure. దేవుడు తన చిత్త ప్రకారంగా, తన సంతోషం ప్రకారంగా చేస్తాడు. So, if you submit to God's will and being God's hands, your breaking point can be a new starting point. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారం ఉన్నట్లయితే ఏదైతే పగిలిపోయింది అనుకుంటానో అక్కడ నుంచి కొత్తది దేవుడు తీసుకొస్తున్నాడు నీ నుంచి. Hallelujah. హల్లెలూయా. You think you have failed in life? You think you have lost in life? You think you are injured in life? Remember, in the hands of God, it can be a starting point for new life if you surrender to God. ఓకే, నీకు సమస్యలు వచ్చినాయా, కష్టాలు వచ్చినా, లేకపోతే ఫెయిల్ అయినా, ఇంకా రకరకాల ఏం జరిగినా కానీ అది గుర్తుపెట్టుకో, అక్కడే దేవుని యొక్క న్యూ క్రియేషన్, కొత్తదనం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. What a wonderful thing it is that God can rework us and renew us. ఇది చాలా గొప్ప పని. దేవుడు తిరిగి మనం తయారు చేస్తున్నాడు, ఒక నూతనత్వంగా తిరిగి మనల్ని ఉంచుతున్నాడు. Now, book of Isaiah, chapter 45, verse 9. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం. 9, verse 9. 9వ వచనం. యెషయా గ్రంథం 45:9. Somebody read loudly. పెద్దగా చదవండి. The pot cannot ask the potter, what are you doing? ఇక్కడ యొక్క సమాచారం వర్తమానం ఏంటంటే, ఈ యొక్క వెసలు కుండ కుమ్మరి వాడిని తోటి నువ్వు ఎలా నన్ను తయారు చేస్తున్నావు అని అడుగుడు. ఎందుకు తయారు చేస్తున్నావు? And the potter will do according to this will. కాబట్టి కుమ్మరి వాడు ఎలా చేస్తే ఆయన చిత్త ప్రకారం తయారు చేస్తాడు. And we can see in the book of Romans chapter 9 verse 20-24. రోమీయులకు రాసిన పత్రిక Romans chapter 9 verse 20-24. Here is a very important lesson for every one of us. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మరి యొక్క వర్తమానము సమాచారం ఉంటుంది. From the same clay the potter can make some vessels for honor. అదే మట్టి నుంచి యొక్క కుమ్మరివాడు మరి ఒక For ఆనర్ honor. మహిమ Manu. మహిమ కాదు. Yeah. ఘనత కోసం తయారు చేయగలరు. Yeah. And the same potter can make some other vessel for dishonor. అదే కుమ్మరివాడు తర్వాత ఘనత హీనత కూడా తయారు చేయగలడు. So those pots which are made for dishonor cannot push in the pot. ఏదైతే ఘనత హీనతకు తయారు చేసిన కుండలు ఉన్నాయో, పాత్రలు ఉన్నాయో, ఆ కుమ్మరివాడిని మన ప్రశ్న లేదు. But if God creates you for dishonor, what will you do? ఒకవేళ దేవుడు మనల్ని ఒక సరైన స్థితిలో నిర్మించడానికి నువ్వు ఏం చేయగలవు? That's a big question. ప్రశ్న. Life is full of dishonor. Dishonor. కాబట్టి In the case of somebody. మన జీవితంలో అన్ని కూడా ఘనహీనతలు ఉన్నాయి. But listen, కానీ వినాలి. in the book of Timothy, Paul says, don't it, I will tell it, in a big house, there are vessels for honor and dishonor. తిమోతి పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో అన్నాడు, ఆయన ఒక ఇంట్లో ఘనహీనతమైన వస్తువులు ఉంటాయి, ఘనతమైన వస్తువులు కూడా ఉంటాయి. And then, if anyone separate himself from what is evil and be in the hands of the honor, he will be an honorable and holy vessel. కాబట్టి అది ఏదైనా కానీ దేవుని చేతిలో ఉన్నట్టు అది ఏమైందంటే హోలీ విజుల్ అంటే ఒక పరిశుద్ధమైన పాత్రలాగా ఉంటుంది అనమాట. Nobody needs to be a vessel for dishonor. ఎవరు కూడా ఒక ఘనహీనత ఉండాలని
అనుకోరు. God is making everybody for honor only. దేవుడు ఏం చేసినా కానీ ఘనత కోసం తయారు చేస్తాడు. So those who are going for dishonor, it is their choice. ఒకవేళ ఘనహీనతకు పోవాలనుకుంటే అది మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఛాన్స్ అన్నమాట. Praise the Lord. Hallelujah. Those who go after sin and alcohol and all drugs and other things, young people, remember, God has not made you for that. God has made you only for honor. ఓకే, దేవుడు కొంతమంది ఎవరు చేస్తారంటే తాగడం కోసం పోతారు, తినడం కోసం రకరకాలు పోతారు కదా. దేవుడు దానికోసం చేయలేరు. దేవుడు పరిశుద్ధులు ఉండడం కోసం, ఒక ఘనత వస్తువు కోసం దేవుడు తయారు చేస్తున్నారు. So remember this important point. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. Honor is given by God. ఈ ఘనత అనేది దేవుడి చేత మనకు వచ్చింది. Dishonor is chosen by people. ఈ ఘనత అనేది మనుషులు దాన్ని ఎన్నుకున్నారు. Hallelujah. Hallelujah. Again the same message. Jesus at the end of the days, for the sheep and goats standing at his left and right, God is talking like this. చివరి దినాలలో మరి ఇక దేవుడు యేసు ప్రభువు వారు మరి గొర్రెల్ని మేకలు ఉన్నాయి కదా డివైడ్ చేస్తున్నాడు. There are two types of people. అట్లనే ఈ లోకంలో కూడా రెండు రకాల మనుషులు ఉన్నారు. And sheep is for people for honor before God, and goat is people for dishonor before God. ఓకే, ఏదైతే గొర్రెలు ఉన్నాయో అది దేవునికి నామానికి ఘనత కోసము, ఏదైతే మేకలు ఉన్నాయో అవి ఘనహీనత కోసం ఉన్నాయి. And those who are at the right, God says, enter into the glory, the blessing which has been prepared for you before the foundation of the world. రైట్ సైడ్ ఉన్న గొర్రెలతో అన్నాడు, మీరు నా తండ్రి నియమించిన యొక్క చూడండి Before the foundation of the world. You know, అంటే ఈ యొక్క జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. praise the Lord. Well known for you. Very clear for you, well known for you that verse. ఇది మనందరూ తెలుసు, మీ అందరూ తెలుసు. But next word, the king does not say those who are at the left side, go into the hell, go into the hell or curse which is prepared for you from the foundation of the world. It's not told like that. ఎడమ చేతిలో ఉన్న మేకలతోటి జగత్ పునాది వేయబడక ముందే మీకోసం ఏర్పాటు చేసిన దాని దగ్గర పోని పరలోకానికి పోమని దేవుడు చెప్పలేదు, చెప్పాలి. ఇలా చెప్పాడు. And those who are at the left, God is not telling, go to the place prepared for you before the foundation of the world. అదే ఎడమ చేతిలో ఉన్న యొక్క మేకలతో చెప్పాడు, మీరు ఏదైతే జగత్ పునాది వేయబడక ముందు మీరు ఏం తయారిస్తుంది అక్కడ పోమని చెప్పట్లా. Instead, God says, you go to the place prepared for the devil. దానికి బదులుగా యేసు ప్రభువు చెప్తున్నాడు, ఏదైతే సాతానికి నియమించబడ్డదో ఆ యొక్క నరకంలో మీరు ఎలా ఉంటున్నాడు. The message is, God did not make any human being for hell. ఇక్కడ వర్తమానం దేవుడు మనుషుల కోసము నరకాన్ని పుట్టించాల. God made the hell for the devil. దేవుడు ఈ యొక్క నరకాన్ని ఎవరి కోసం పెట్టాడంటే దెయ్యాలకి, సాతానికి. And those who go to hell, they are not sent by God, but it's their choice to go to hell. ఎవరైతే నరకానికి పోతున్నారో అది దేవుడు పెట్టలేదు కానీ వాళ్ళు నిర్ణయించుకుని అక్కడికి వెళ్తున్నారు. Praise the Lord. Hallelujah. So what is the great message from this? దీని నుంచి మనకు ఒక గొప్ప వర్తమానం ఏంటి? If you obey God in one step, God will guide you to the next step. ఓకే, ఒక స్టెప్ లో మనం దేవుణ్ణి మనం అంగీకరించినట్టయితే సెకండ్ స్టెప్ అనేది ఆటోమేటిక్ దేవుడు ఇస్తాడు. Hallelujah. Hallelujah. And if you obey God, you will be in the right context when you reach any place. దేవుడు ఒకవేళ అంగీకరించినట్టయితే ఒబేయినట్టయితే ఒక సరైన స్థితిలో దేవుడిని తీసుకుంటాడు. The history of humanity shows that in the hand of God, with all provisions, people could still break. People could break. With all provision or all benefits God is దేవుడు giving, మనకి ఇచ్చిన యొక్క ప్రొవిజన్స్ గానీ లాభాలు గానీ అవి కూడా man can break. మనిషి దాన్ని పగల కొట్టబడి తీసేయగలడు. But in God's hands, God can remake your life. కానీ దేవుని చేతులు ఉంటే దేవుడు తప్పకుండా మనకు తిరిగి దాన్ని తయారు చేస్తాడు. It is not according to what you think or people think, according to what God wills about you. నువ్వు ఆలోచించినట్టుగా నీ గురించి వేరే వాళ్ళు ఆలోచించిన కాదు కానీ దేవుడు మన గురించి ఏం ఆలోచించిందో దాన్ని చేస్తాడు. Hallelujah.
God has prepared you only for honor. Don't choose dishonor. దేవుడు మనల్ని ఎలా ఉంచాడు, ఎలా తయారు చేసిండంటే ఘనత కోసం తయారు చేసిన, ఘనత కోసం మనం తయారు చేయలేదు కాబట్టి ఘనత కోసం పొమ్మకండి, ఘనతలో ఉండండి. Praise the Lord. Hallelujah. May God bless every one of you. And here I conclude. దేవుడు అందరినీ దేవుడు దీవించింది కాక ఇక్కడ నేను ఆ యొక్క వర్తమానం